వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకి అర్హత ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మరి ఈ స్కూల్ ఓపెన్ అయిపోయాయి. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి గనుక ఇచ్చుంటే చాలామంది తల్లులకు ఇక్కడ ఉపయోగపడేది. ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థినులు చదువుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులు చాలా అవకాశంగా ఏదైతే ఉండేది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలు అయితే ఉండడం జరిగిందన్నమాట. మరి వారికి పుస్తకాలు కొనుక్కోవడానికి, యూనిఫామ్ కొనుక్కోవడానికి ఇట్లా వాటికి మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లికి వందనం కనుక వేసుంటే కానీ ప్రభుత్వం ముందుగా చెప్పినట్లుగా స్కూళ్ళు తెరిచిన మరుసటి రోజే ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం ఏదే పథకంతో పాటుగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ఇచ్చేవారు. అంటే ఒక 2 జతల యూనిఫామ్, 2 జతల షూలు, సాక్స్లు, ఏదైతే బెల్ట్లు ఇలాంటివన్నీ కూడా స్కూళ్ళు బ్యాగుతో పాటుగా ఇచ్చేటువంటి వారు. మరి ఈ కిట్టు ఇవ్వలేదు. అలాగే ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు కూడా ఇవ్వలేదు అన్నమాట. ఇక్కడ విద్యార్థులు తల్లులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి వారికి మరింత కష్టం అయిపోయింది. ఇక్కడ ప్రభుత్వం ఈ విడుదల చేయకపోవడంతో మరి అసంతృప్తిగా ఉన్నారు. ఈ తల్లికి వందన పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందా అని చెప్పేసి. ఇక దీనికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఈ 13,000 రూపాయల నిధులు అనేది, డబ్బులు అనేది తల్లుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారం అయితే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏదైతే ఏపీ ప్రభుత్వం ఈ నెల 12వ తారీఖున స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక విద్యార్థులు అందరూ కూడా ఏదైతే స్కూళ్ళకి అయితే వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం మరియు విద్యార్థి మిత్ర కిట్ అనేది ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయలేదు. ఇక పంపిణీ కాకపోవడంతో ఇక్కడ ప్రభుత్వం స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పథకానికి సంబంధించినటువంటి 13,000 రూపాయల నిధులు అనేది తల్లుల ఖాతాల్లోకి ఈ నెల చివరి ఆఖరులోపు పూర్తి స్థాయిలో 100% వరకు నిధులను అయితే కేటాయించి తల్లుల ఖాతాల్లోకి డబ్బులను అయితే పంపిణీ చేస్తామని మన ఏపీ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. మనకి దాదాపు ఈ నెల 25వ తారీఖు లోపలనే తల్లికి వందన పథకానికి సంబంధించి 13,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారు. మనకి దాదాపు విడుదల చేయకపోతే కనుక జూలై నెల విడుదల చేస్తామని చెప్పేసి కూడా సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.